This call is now being recorded. वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यणाय नान्यः पन्था विद्यते यणाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ముందుకు పోదామా? అందరూ రావట్లేదు కదా మరి. ఏమైనా పాటలు పాడతారా? నేర్చుకున్నాను. విషయం ముందుకు పోదాం ఆచార్య. ముందుకు పోతే కొంత మధ్యలో బృహదారణ్యకోపనిషత్తు 3వ అధ్యాయం 3వ బ్రాహ్మణం చివరిలో ఉన్నాము. యాజ్ఞవల్కుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, పరమాత్మ అనేటువంటి అస్తిత్వము ఈ యొక్క కళ్ళకు కనబడుతుంటది అనేటువంటిది ప్రసంగం నడుస్తున్నది. ఆ ప్రసంగంలోనే మనకు శంఖ సమాధానములతోటి 2 రోజులు గడిచిపోయాయి. ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది క్షురస్య ధార, కత్తి మీద సాము లాంటిది. అంత పదునైనటువంటిది, తీక్ష్ణమైనటువంటిది. కొద్దిగా దారి తప్పితే అది ఎక్కడి నుండో ఎక్కడికో పోతుంటది. అందుకని చాలా సూక్ష్మంగా ఆలోచించాల్సి వస్తుంటది. తప్పేమిటి ఒప్పేమిటి అనేటువంటిది లోతుగా ఆలోచించాల్సి వస్తుంటుంటది. అందుకని ఇక్కడ సుపర్ణో భూత్వా వాయవే ప్రాయచ్చత్ తాన్ వాయురాత్మని ధృత్వా తత్ర అగమయత్ యత్ర అశ్వమేధ యాజినో అభవన్ ఇత్యేవమివ వై సా వాయుమేవ ప్రశంస తస్మాద్ వాయురేవ వ్యష్టిర్వ్యాయుః సమష్టి అపహ పునర్మృత్యుర్జేతి యా ఏవం వేద తతో హ భుజ్యుర్లాహ్యాయనిర్ ఉపరరామ. ఈ రూపకంగా అశ్వమేధ యజ్ఞం ప్రసంగం చేసుకుంటూ, అశ్వమేధ యజ్ఞంలో ఏంటంటే ఈ యొక్క యజ్ఞం యొక్క సారాంశం ఆత్మతత్వము ఈ యొక్క తరళ పదార్థంగానే జన్మలోకి రావడం శుక్ర రూపంలో ఉంటుంటది. మరియు చనిపోయేటప్పుడు గాలిలో ఉండేటువంటి తేమ శాతముగా కనబడని రూపముగా, వచ్చేటప్పుడైతే తరళ రూపంగా కనిపిస్తుంది, కానీ వెళ్ళేటప్పుడు బాష్ప రూపంలో ఉంటుంది.
అందుకని ఆత్మ యొక్క గతిని గురించి ఈ యొక్క మూడవ బ్రాహ్మణంలో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మూడవ బ్రాహ్మణం పూర్తి అయిన తర్వాత ఈ యొక్క సమష్టిలోకి వచ్చేటప్పుడు తరళ రూపకంగా 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మలోకి వచ్చినా కూడా తరళ రూపంగా రజవీర్యాల రూపంలో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ జన్మ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంటుందో అప్పుడు వాష్ప రూపంలో అవుతుంది. అందుకే ఋగ్వేదం యొక్క 10వ మండలం ఋగ్వేదం యొక్క 10వ మండలంలో 75వ సూక్తం 5వ మంత్రంలో అక్కడ చెప్పడం జరిగింది. భగవంతుడు స్వయమే చెప్పాడు. దానిని దయానంద సరస్వతి విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఏంటంటే ఈడా పింగళ నాడుల నుంచి కింది నుంచి పయనింపజేస్తూ ఇక పైకి వచ్చేసరికి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఏ ముక్కు నుండి శ్వాస వేడిగా వస్తుంది, ఏ ముక్కు నుండి చల్లగా వస్తుంది, ఇది పట్టుకున్న రోజు ఆత్మను పట్టుకోగలుగుతాం. ఇక ఇప్పుడు ఈ పిరమిడ్ వాళ్ళు, పత్రి గారు, ఈ విపස්සన వాళ్ళు, వేరే వారు ఎవరైతే శ్వాస యొక్క స్పర్శ ముక్కు పుటలకు తగులుతున్నది అనేటువంటి స్పర్శను గమనించడంలో అది సాధ్యమైనంత వరకు కాలక్షేపం మినహా మరేమీ కాదు. కొంతవరకు మేలేం జరుగుతుంటది అని అంటే ఆ స్పర్శను తగలడం, ఆ స్పర్శను గమనించడం, స్పర్శ తగిలేటువంటి ఆ స్పర్శను పసిగట్టడం, దీని ద్వారా వారికి ఏకాగ్రత అనేటువంటిది కొంతవరకు ఏర్పడుతుంటది. కానీ ఏదైతే ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటి విషయం మాత్రం ఏమాత్రం పట్టుబడదు. ఎందుకు పట్టుబడదు అని అంటే పతంజలి మహర్షి స్తంభవృత్తి ప్రాణాయామం చేయిస్తూ చెప్తున్నది ఏంటంటే శ్వాసను తీవ్రము చేసి ముక్కు పుటలకు తగలడం మనము సహజంగా తీసుకునేటువంటి శ్వాస ఆడుతుందో లేదో తెలియనటువంటి అంత సూక్ష్మమైనటువంటి శ్వాస ముక్కు గోడలకు లోపల తగులుతున్నట్టుగా. ఏంటంటే భగవంతుడు సైతం గాలిలో ఉండేటువంటివి కాలుష్యాన్ని వడగట్టడానికి ముక్కు లోపల కూడా రోమాలను పుట్టించి వడగట్టిస్తున్నాడు. ఆ రోమ స్పర్శకు గాని ముక్కు లోపలి గోడలకు గాని కలిగేటువంటి ఆ స్పర్శ కూడా విఘ్నకారకమే అని పతంజలి మహర్షి చెప్తూ స్తంభవృత్తి ప్రాణాయామాన్ని ఎక్కడికక్కడ దిగ్బంధం చేయడం. మొన్న కరోనా వచ్చినప్పుడు అష్ట దిగ్బంధంతో గడప దాటడానికి వీలు లేదు, ఎక్కడి వారు అక్కడే గప్చుప్ అన్నట్టుగా ఏ రకంగానైతే మన ప్రయోగాత్మకంగా చేసి చూపెట్టిపోయిందో ఈ యొక్క సాక్షాత్కార ప్రకరణంలో ఈ స్తంభవృత్తి ప్రాణాయామం పతంజలి మహర్షి చెప్పడం. మొదటి ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం, రెండవ ప్రాణాయామం ఆభ్యంతర ప్రాణాయామం, మూడవ ప్రాణాయామం స్తంభవృత్తి ప్రాణాయామం. ఈ స్తంభవృత్తిని తీసుకోకూడదు, వదలకూడదు, ఎక్కడికక్కడ స్తంభింపజేయడం అనేటువంటి సూక్ష్మతను పతంజలి మహర్షి చెప్తున్నాడు, దయానంద సరస్వతి చెప్తున్నాడు, మరియు ఉపనిషత్ ఋషులు అందరూ చెప్తున్నారు. కాబట్టి అంత సూక్ష్మంగా మనం వెళ్ళినప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ప్రకరణంలో వీరు బయట యోగ ప్రశిక్షకులు వాళ్ళ మత గురువు చెప్తున్నటువంటిది ఏంటంటే ముక్కు పుటలకు తగులుతున్నటువంటి స్పర్శ. వారు చెప్పేది కూడా కొంతవరకు సత్యమే. ఎలాగంటే కొత్తగా వెళుతున్నారు, వారికి అసలు యోగం తెలియదు, ధ్యానం తెలియదు, ఉచ్ఛ్వాస నిశ్వాస అనే శబ్దాలను కూడా వాళ్ళకు తెలియకపోవచ్చు. అటువంటి కొత్త వాళ్ళు ఆ ప్రశిక్షణకు వెళ్ళినప్పుడు వేడిని శ్వాసను గమనించండి, చల్లటి శ్వాసను గమనించండి, చల్లటిది చంద్రనాడి, ఈ వేడిది ఈ యొక్క సూర్యనాడి అని చెప్పేసి
ఈడా పింగళను పట్టుబట్టిస్తే వారు పట్టుకోకపోవచ్చు. వారు పట్టుకోలేరు కాబట్టి పట్టుకోక మీ ధ్యానమే మాకు అర్థం కావట్లేదు అనేటువంటి ఆశంకను లేవనెత్తుతారేమోనని వారు ఈ సరళత్వాన్ని ఎంచుకొని ఉండొచ్చు. అది ఏది ఏమిటనేటువంటిది మన ఊహనే వారిని బట్టి ఆలోచించడం కాబట్టి అది సరైనటువంటిది కాదు. సరైనటువంటిది ఇక్కడ పతంజలి చెప్తున్నటువంటిది స్తంభవృత్తి ప్రాణాయామం సార్థకత. ఎందుకంటే యోగ క్షేత్రంలోని పతంజలి యొక్క విధి విధానం ఒక మైలురాయి లాంటిది, తిరుగులేనటువంటిది, అందరూ ఒప్పుకుంటుంటారు. కాబట్టి అటువంటి పతంజలి మహర్షి చెప్తున్నటువంటిది ఈ యొక్క స్తంభవృత్తి ప్రాణాయామాన్ని ఎక్కడికక్కడ తీసుకోవడం కానీ వదలడం కానీ చేయకూడదు. తీసుకున్న స్పర్శ ముక్కు లోపలి గోడలకు తగులుతుంటుంటది, ఇంకా వదిలినా కూడా తగులుతూ ఉంటుంటది. కాబట్టి ఈ తీసుకోవడం వదలడం అనేటువంటి బయట మనం గోక్కునేటువంటి పరిస్థితి, ఆ గోకడం ఆపితే దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పిన్ డ్రాప్ సైలెన్స్, ఎక్కడికక్కడ స్టాప్, ఆగిపోవడం. అప్పుడు ఈ ఈడా పింగళ నాడుల నుంచి కింది నుంచి లేపుకొస్తున్నప్పుడు ఆ ఆత్మ యొక్క అస్తిత్వం అనేటువంటిది తెలుస్తుంటది. ఆ కింది నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఈ యొక్క బ్రహ్మరంధ్రం సుషుమ్న నాడి లోపల ధ్యానం చేయించడం అనేటువంటిది, సాక్షాత్కారం అవ్వడం అనేటువంటిది అప్పుడు సాధ్యం అవుతుంటది. అందుకని ఈ శ్వాస మీద ధ్యాస అనంటే ముక్కుపుటలకు తగలడము అనేటువంటి భ్రమలోంచి బయటకు రావాలి. అది భ్రమ మాత్రమే. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది, తెలుస్తుంది. ఓం ఓం. ఇప్పుడు చతుర్థ బ్రాహ్మణంలోకి ప్రవేశిద్దాం. చూడండి. అథ హైనం ఉషః తశ్చక్రాయణః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతరస్తం మే వ్యాచక్ష్వ ఇత్యేష త ఆత్మ సర్వాంతరః కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యః ప్రాణేన ప్రాణితి సాత ఆత్మ సర్వాంతరో యో అపానేన అపానితి సాత ఆత్మ సర్వాంతరో యో వ్యానేన వ్యానితి సాత ఆత్మ సర్వాంతరో యా ఉదానేతి సాత ఆత్మ సర్వాంతరా ఏష త ఆత్మ సర్వాంతరః. అథ ఇక అథః ఏనం ఉషః, ఇక ఈ యొక్క ఏనం ఉషః తశ్చక్రాయణః, ఈ చక్రాయణుడు అనేటువంటి ఉష గోత్రోత్పన్న ఈ చక్రాయణుడు పప్రచ్ఛ అడుగుతున్నాడు. ఏమనంటే యాజ్ఞవల్క్యేతి హోవాచ యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర. సాక్షాత్ అంటే ఎదురుపడటం, ఎదురుగా, మునుముందుగా, ఎదురుగా ఉండడం. సాక్షాత్ అనేటువంటిది ఒకరికొకరు ప్రత్యక్షంగా ఉండడాన్ని సాక్షాత్కారం. ఈ పరోక్షం అంటే ఏంటంటే చాటుమాటున. అపరోక్షం అంటే చాటుమాటున లేకుండా ఉన్నటువంటి బ్రహ్మ అంటే పరమాత్మ. చాటుమాటున లేకపోవడం ఏంటి అంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి బ్రహ్మ కనబడకపోవడం ఏంటి? ఇప్పుడు ఎవరికైనా కూడా పిల్లలకు తల్లిదండ్రులు అన్ని ఏర్పాట్లు చేసిపోతే తల్లిదండ్రి అక్కడ లేకున్నా వాళ్ళకు వసతులన్నీ సమకూరుతున్నాయి అని అంటే ఆ పిల్లవాని స్నేహితుడు నువ్వు ఇవన్నీ ఎలా చేసుకుంటున్నావురా, ఎలా తెలుసురా నీకు అని అంటే, మా అమ్మ నాన్న ఏర్పాటు చేశారు, పని వాళ్ళు చేసి పెడుతున్నారు అని అంటారా అనరా? అమ్మ నాన్న లేరు కదా, ఎలా గుర్తుపెట్టాడు?
అన్ని తయారు చేసి పెట్టిపోయినరు, వాళ్ళు లేరు, వాళ్ళ పోయినరు, వాళ్ళకి పేరును బట్టి తెలుస్తుంది. చేసి పెట్టారు. మళ్ళీ పని వాళ్ళు తిరుగుతున్నారు కదా అక్కడ ఇక్కడ, ఈ పని ఆ పని చేయడానికి అన్ని. బాబు ఏదంటే అదే. అందుకని ఈ చేసి పెట్టడం వల్ల, ఉపస్థితం అవ్వడం వల్ల, ఇదంతా అమ్మ నాన్ననే చేస్తున్నారని చెప్పేసి వారు గ్రహించడం వల్ల దీంతో ఏమవుతుంటది అని అంటే, చేసేది పని వాళ్ళేనైనా దీన్ని చేయించేది అమ్మ నాన్న అనేది ఆ పిల్లలకు అర్థమవుతుంటది. అదే రూపకంగా ఈ యొక్క సరిహద్దులలో ఆక్రమణం చేసేటువంటి వారితోటి యుద్ధం చేసేటి సైనికులు, చచ్చిపోయేది సైనికులు, అంగభంగమైపోయి వికలాంగులయ్యేది సైనికులు, కానీ గెలుపు ఓటములు మాత్రం రాజు దేశానికి. అక్కడ దేశం వెళ్ళి యుద్ధం చేయడం లేదు, రాజు వెళ్ళి యుద్ధం చేయడం లేదు. ప్రధానమంత్రి రాష్ట్రపతి ముర్ము వెళ్ళి కత్తి పట్టుకొని, తుపాకులు పట్టుకొని, వాళ్ళకు AK-47 తుపాకీ పట్టుకొని వాళ్ళతో తీవ్రవాదులతో యుద్ధం చేస్తారా? చేయరు స్వామి, యుద్ధం చేయరు. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఉంటారు, డైరెక్ట్ సైనికులు పోతారు. అదే రూపకంగా ఇక్కడ ఏంటంటే అపరోక్షం పరోక్షం. సాక్షాత్గా భగవంతుని సాక్షాత్కరించుకోవాలంటే ఈ యొక్క సంతానం పుట్టడం, చావడం, మరి ఒకరు ధనవంతులుగా పుట్టడం, ఇంకొకరు దరిద్రులుగా పుట్టడం, ఒకరు పండితులు, ఒకరు పామరులు, ఒకరు స్త్రీలు, ఒకరు పురుషులు, నపుంసకులు, పశు పక్షి క్రిమి కీటకాలను అందరూ వారి వారి కర్మానుసారంగా శారీరక జన్మలలో పుడుతున్నారు. వారి వారి కర్మానుసారంగా వారి శరీరముల నుంచి, జన్మల నుంచి చనిపోతున్నారు, ముక్తి పొందుతున్నారు. ఇదంతా దీని వెనుక ఎవరున్నారు? మరి పుట్టేటువంటి ప్రతి జీవికి ఆహారం అది పుట్టే కంటే ముందే ఏర్పాటు చేస్తున్నాడు. మనమైతేనేమో పుట్టిన తర్వాత పిల్లల కోసం ఏర్పాటు చేయడం, పెళ్ళైన తర్వాత భార్య కోసం ఏర్పాటు చేయడం, కానీ భగవంతుడు మాత్రం పుట్టపోతున్నప్పుడే తల్లిదండ్రులను సంసిద్ధులను చేయడం, గురువును సంసిద్ధం చేయడం, ఆహారంగా తల్లి ఎదలో పాలను ఉత్పత్తి చేయడం, వాళ్ళ ఆలన పాలన అన్ని చూసుకోవడం. మరి ఏ రూపకంగా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి అనేటువంటిది, ఏ రకంగా వ్యవహరించాలనేటువంటిది 4 వేదాల జ్ఞానమునివ్వడం. ఇదంతా ఏంటంటే భగవంతుడు అంత వ్యవస్థితంగా చేసి పెట్టిపోయాడు. వర్షపుతోటి నీరును కురిపించడం, సకాలంలో వర్షం పడకపోతే వర్షకాలంలో పడినటువంటి నీరు భూమిని చేరినప్పుడు భూమిలోంచి తవ్వుకొని తీసుకునేటువంటి రహస్యాన్ని చూపించడానికి ఊటలను ఊరిస్తూ వరెలలో ఈ యొక్క రహస్యాలను అభివ్యక్తపరుస్తున్నాడు. ఆ ఊటల ద్వారా వస్తున్నటువంటి నీరును ఆ పక్కన ఉన్నటువంటి మట్టితోటి ఇట్లా గుంతలాగా చేసుకొని తాగే రకంగా చూసుకోవడం, అవి తాగాలా లేదా అనేటువంటి దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. పశుపక్షుల చేత తాగించి చూపిస్తున్నాడు, ఇదిగో ఇవి నువ్వు తాగొచ్చు అని. ఇదంతా కనపడుతుందా లేదా ముని గారు? అందుకని ఈ అపరోక్షం అంటే చాటుమాటున ఏమీ లేకుండా ఏదున్నా ప్రత్యక్షంగానే, ఎదురెదురుగానే అనేటువంటి అభిప్రాయమే అపరోక్షం. యా ఆత్మ సర్వాంతర, ఈ యొక్క పరమాత్ముడు అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే ఒక కథ ఏంటంటే, భూమి మీద అస్తవ్యస్తమవుతున్నటువంటి ఆ చీమ, ఎర్రచీమ మన శరీరం పైకి పాకుతుంటే ఎక్కడ చూసినా ఈ యొక్క అడవిలాగానే శరీరం మీద రోమాలన్నీ ఉన్నాయి. ఆ రోమాలను దాటుకుంటే ఏదో రకంగా నెత్తికి పోతే అది సఘనమైనటువంటి కారడవి, కాలు మోపనీకి వస్తలేదు. కానీ ఆ చీమ మనల్ని చూడాలంటే ఎక్కడి నుండి చూస్తుంది? దోమ ఏనుగును చూడాలంటే ఎలా చూస్తుంది? ఏమి మాట్లాడరు, ఎట్లా చూస్తారు అంత ఈ పొద్దున సూక్ష్మమైన విషయాలు వింటున్నాం. మనం రాక్షసుని ఎలా చూడాలో అలా చూస్తాం. విజయదుర్గమ్మ గారు పట్టుకున్నారు చూడండి, అట్లా
చీమ మన నెత్తినెక్కిన చీమ మనల్ని చూడాలంటే వీరు ఎంత పెద్దగా ఉన్నారు, ఈ శరీరం ఏంటిదని ఆ చిన్న దోమ ఆ ఏనుగును చంపడానికి కారణమవుతుంది. ముక్కులో వెళితే దాన్ని ఊదడం మర్చిపోతుంది ఏనుగు, అందు గురించి ప్రమాదం. కాబట్టి ఆ ఏనుగును దోమ ఎలా చూడాలి, ఎక్కడి నుంచి చూడాలి? మనలాంటి వాళ్ళనే ఒక 5గురు గుడ్డి వాళ్ళని తీసుకెళ్లి ఏనుగును చూపెట్టు మాకు అని అంటే, ఒకరికి చెవు పట్టిస్తే వారు చాటలాగా ఉన్నదని, ఒకరికి కాళ్ళు పట్టిస్తే వారు అది చెట్టు మొద్దులాగా ఉన్నదని, ఒకరికి తోక పట్టిస్తే ఇది చీపురులాగా ఉన్నదని, ఇది కూరలను పట్టిస్తే ఏమంటారంటే కొయ్యల్లాగా ఉన్నదని ఏనుగు. ఎట్లున్నది ఏనుగు? వాళ్ళు చెప్పిన ఒకరికేమో పొట్టను పట్టిస్తే వారు గుమ్మిలాగా ఉన్నదని రకరకాలుగా చెప్పారు. మరి ఏనుగు ఎక్కడ ఉన్నది? ఎవరు చెప్తలేరు దేవుడా, ఎందుకు కూర్చున్నాం? అంతా కలిపి ఓ పెద్ద ఆకారం అయిందండి. అది ఇదే ఈ ప్రకరణం ఎందుకు వచ్చింది అంటే, మరి అపరోక్షంగా ఉండి, అంటే దాగుడు మూతలుగా తెరచాటు లేకుండా అంతా ప్రత్యక్షంగానే చేస్తున్నటువంటి ఆ యొక్క సర్వాత్మ సర్వాంతర అంతటా ఉన్నాడు అనేటువంటిది ఎట్లా తెలుస్తుంటది అని అంటే, మన ఈ యొక్క ఏంటంటే చిన్న శరీరం, మన శరీరానికి జీవుడే అల్పజ్ఞుడు. ఆ జీవుడు ఈ యొక్క దేహంలో బంధింపబడి ఈ దేహం యొక్క అవయవాలు కళ్ళతో చూడాలి అంటే ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం సరిపోదు. ఎందుకు సరిపోదు అని అంటే, ఆ రహస్యాన్ని భగవంతుడు మనకు చూపిస్తున్నాడు. కళ్ళు కనబడతలేవా అని అంటే, నా కళ్ళు నాకెలా కనబడతాయి అని అంటే, వారిద్దరి మాటలు చూడండి. కళ్ళు కనబడుతున్నాయా లేవా అని అంటే కనబడతలేవా అంటారు. కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి ఎగతాళి చేస్తారు. అంటే నా కళ్ళు నా కళ్ళ కనబడతాయి. ఇక్కడ ఆధ్యాత్మికంలో ఏంటంటే, కళ్ళు తనను తాను చూసుకోలేవు, ఇంకొకరిని చూడగలుగుతాయి. ఇక భగవంతుడు మన ముఖం మనకు చూపెట్టట్లేదు, మన ముఖం మనం చూసుకోవాలంటే దర్పణంలోనైనా చూసుకోవాలి, లేదా ఇంకొకరైనా చెప్పాలి మన ముఖంలో వికారం ఏమున్నది అనేది సవరించుకోవడానికి. మన ముఖము కనబడట్లేదు, మన తల కనబడట్లేదు, మన వీపు కనబడట్లేదు, అరికాళ్ళు కనబడట్లేదు. ఏమైనా కనబడుతున్నాయా? కనబడండి. మెడ గొంతు కనబడతలేదు. అందుకని భగవంతుడు అంటున్నాడు ఏంటంటే, నీది నువ్వే నువ్వు సరిగా చూసుకోలేకపోతున్నావు, నన్నేం చూస్తావు? మునిగారు పట్టుబడ్డదా లేదా? అవును స్వామి, నన్ను నేనే చూసుకోవట్లా. నన్ను పక్కన పెట్టండి, నన్ను నేను చూసుకోవడం తర్వాత విషయం. నా దేహాన్ని నేను చూసుకోలేకపోతున్నాను. ఈ దేహమే కదమ్మా శరీరం. ముఖం కనబడుతుందా? మెడ కనబడుతుందా? అద్దంలో చూసుకోవాల్సి వస్తుంది స్వామి. మరి అద్దం ఇంకొక అంటే ఒక సాధనంలో చూసుకోవాలి కదా. రాయాలంటే పెన్ను ఏ రకంగా సాధనము, మనం బయటకు వెళ్ళాలంటే వస్త్రాలు ఏ రకంగా అయితే సాధనము, నడవాలంటే చెప్పులు ఏ రకంగానో అయితే సాధనము, యాత్రకు వాహనం ఏ రకంగానో అదే రకంగా చూడడానికి కళ్ళు, దర్పణంలో చూసుకోవాలి. అంతేగాని మనది మనకు కనబడదు. దీనివల్ల ఏంటంటే, నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు పరాధీనమే అనేటువంటిదే దర్పణం. అంతేనా? ఇంకేమైనా ఉందా? సాధనాల మీద ఆధారపడ్డటువంటి వాడు స్వతంత్రుడు కాలేడు. నువ్వు స్వతంత్ర స్థితికి రమ్మనేటువంటిదే ప్రత్యావర్తనం. ప్రత్యావర్తనం అంటే అక్రియ ధ్యానం. క్రియ జీవాత్మ యొక్క తాపత్రయము, అక్రియ నువ్వు ఇక్కడికి స్వర్గానికి రావాలి, నువ్వు ఇక్కడ ఈ యొక్క జన్మరాహిత్యమైనటువంటి జీవితంలో ఉండాలి, నీ స్థితిలో నువ్వు ఉండాలి అనేటువంటిది. నువ్వు ఏ క్రియ, ఈ యొక్క దేహంతో చేసేటువంటి క్రియలన్నిటితోటి నీకు మృత్యువే మృత్యువు.
దీనికి కర్మఫలం అంటుతుంది. కర్మఫలం అంటకూడదు అంటే నువ్వు సాక్షిభూతంగా ఉండాలి, దుఃఖాలకు అతీతంగా ఉండాలి, ఈ జన్మలకు కారణమైనటువంటి కర్మఫలానికి అతీతంగా నువ్వు ఉండాలి. అప్పుడే నీకు మోక్షం. అర్థమవుతుందా? సర్వాంతర తం మే వ్యాచక్ష. సర్వాంతర అంతర్యామి అయినటువంటి సర్వముగా ఉన్నటువంటి, అంతటా నిండి ఉన్నటువంటి, బ్రహ్మాండమంతా తనలో ఇముడ్చుకున్నటువంటి తం పరమేశ్వరం మే వ్యాచక్ష, ఆ యొక్క పరమేశ్వరుని నేను చూస్తున్నాను. ఇత్యేష ఆత్మ సర్వాంతర, నేను చూస్తున్నటువంటి, నేను తెలుసుకున్నటువంటి పరమాత్మ సర్వాంతరయామి, ఈ యొక్క బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి వాడు. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతర యః ప్రాణేన ప్రాణితి. ఈ అంతటా నిండి ఉన్నటువంటి, ఓ యాజ్ఞవల్క్యుడా, అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ యొక్క ప్రాణం ఏ రకంగా ధారణ చేశాడు, అతని యొక్క ప్రాణంతోటి మనము ప్రాణం పోసుకుంటున్నాము. అతనికి కూడా ప్రాణం ఉన్నదా, అతడు కూడా శ్వాస తీసుకుంటున్నాడా అనేటువంటిది. భగవంతుడికి ముక్కున్నదా, శ్వాస తీసుకుంటున్నాడా, అతని దగ్గర ఉంటేనే కదా మనకి ఇస్తున్నాడు. భగవంతునికి ఏది అవసరం లేదు కదా ఆచార్య, భగవంతునికి ఏది అవసరం లేదు కదా. ఆ రహస్యాన్నే అడుగుతున్నారు. ఈ చక్రాయనుడు యాజ్ఞవల్క్యుని అడుగుతున్నాడు అన్నట్టుగా. ఈ బ్రహ్మనైతే ప్రత్యక్షంగానే ఉన్నాడు. ప్రత్యక్షంగా ఉన్నటువంటి బ్రహ్మ ఎందుకు కనబడతలేడు అనేటువంటి రహస్యాన్ని, దానిని ఆత్మ అని అనడం. మన దేహంలో నేను నేను అనేటువంటి ఈ వ్యవహారం చేసేటువంటి ఈ నేను ఎవరికైనా కనబడుతుందా? కనబడదు, నిరాకారం కాబట్టి కనబడదు. ఈ క్రియాకలాపం యొక్క వ్యవహారం ద్వారా. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి సంతాన రహితులు వాళ్లకు శుక్రమును, పురుషుని యొక్క శుక్రమును పరీక్షణ చేసి దాంట్లో కదులుతున్న రూపం స్పామ్ ఆత్మ జీవకణముగా ఉన్నదని చెప్పేసి నిర్ధారించడం. కదులుతున్న రూపంలో కదిలేటువంటిది ఏంటి, కదులుతున్నట్టు కనబడేటువంటిది ఏంటిది, మన కళ్ళకు కనబడదు, మైక్రోస్కోప్ తోటి చూడడం జరుగుతుంది. ఆ మైక్రోస్కోప్ లో కనబడుతున్నటువంటి కదులుతున్న రూపం పురుషుడు తిన్నటువంటి అన్నరస సారం శుక్రం. ఆ శుక్రములో ఉన్నటువంటిది జీవాత్మ ప్రమేయముతో ఆ కదలిక అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే అది కూడా దేహమే. ప్రభాకర్ గారు పట్టుకోండి జాగ్రత్తగా. ఆ శుక్రము అనేటువంటిది దేహమే. శుక్రము దేహము కాబట్టి వీర్యంలోనే కనబడ్డది. అదే ఆ వీర్యంతో ఈ యొక్క అండంలో వచ్చినటువంటి రజస్సుతో కలిసి రజవీర్యాల ఈ దేహంతో జన్మించిన తర్వాత ఆయువైపోయినప్పుడు చనిపోతున్నప్పుడు ఈ రజవీర్యముతోటే ఈ యొక్క దేహం కూడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేహాన్ని వదిలిపెట్టి పోవాలి. కాబట్టి ఆ పురుషుని శరీరంలో ఆ శుక్రంలో ఉన్నటువంటి ఆ జిగతతనం ఏదైతే శుక్రం శుక్రాణు ఆ శుక్రము అనేటువంటిది లేదు కాబట్టి, శుక్ర సంయోగము లేదు కాబట్టి ఆత్మ చనిపోయేటువంటి స్థితి మనకు తెలియట్లేదు. బొద్దింకలను, ఎలుకలను, కప్పలను వీళ్ళు ఏంటంటే పారదర్శక భూతద్దాల గ్లాసులలో పెట్టి, సీసాలలో పెట్టి బంధించి ఆత్మ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి పరీక్షణ చేస్తే ఏ డాక్టర్ కు ఏ పరికరానికి పట్టుబడలేదు ఆత్మ. అక్కడ పట్టుబడింది ఇక్కడ ఎలా పట్టుబడుతుంది గమనించండి. ఇది పట్టుకుంటే మనకు లోతు తెలుస్తుంటది. అక్కడ ఉండండి మునిగారు, విషయం ముందుకు రానివ్వండి. అక్కడ
అంటే అక్కడ అంటే ఎక్కడ ఇంటి నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఇంటి నుంచి బయటకు వస్తున్న వ్యక్తి కనబడుతున్నాడు, గూటు నుంచి బయటకు వస్తున్న పక్షి కనబడుతుంది, ఆ బెజ్జం నుంచి బయటకు వస్తున్నటువంటి ఎలుక పాము కనబడుతుంది. అదే రూపకంగా ఇక్కడ పురుషుని శరీరంలో అన్నము నుండి శుక్రము తయారవుతూ శుక్రములో జీవకణం, ఆ కణం కనబడతలేదు, కానీ శుక్రం కదులుతున్న రూపాన్ని డాక్టర్ మైక్రోస్కోప్ తోటి చూస్తున్నాడు. అంటే మైక్రోస్కోప్ తోటి కనబడేటువంటి కదలిక రూపం శుక్ర రూపం. ఆ కదులుతున్నటువంటి ఆ శుక్రములో ఉండేటువంటి జీవకణం యొక్క ప్రమేయం తోటి ఆ శుక్ర రూపం కదులుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చేపలు పట్టారా? బురద గుంటలో చేపలు పట్టేటప్పుడు ఆ చేప ఏంటంటే ఆ బురదను కదిలిస్తుంది. అంటే ఆ పైవారికి ఏంటంటే ఇక్కడ చేప ఉన్నదని చెప్పేసి తెలుస్తుంది. నమస్తే. లోపల అంతే కదమ్మా గారు. ఇప్పుడు ఆ జీవకణము పైన ఉన్నటువంటి శుక్రము ఈ యొక్క స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి అండములో ఉండేటువంటి రజస్సు, ఈ రజవీర్యాలు కలిస్తేనే శరీరం ఏర్పడుతుంటది. ఇక ఈ రజవీర్యాలు కలవనటువంటి స్థితిలో ఏమవుతుంటది అని అంటే ఆ యొక్క వారి పేరు గుర్తుకు రావట్లేదు, హిందీలో వాళ్ళు సినిమా తీశారు అగ్ని వాటర్ అని, ఫైర్ వాటర్. ఈ సినిమాల ద్వారా చూపించింది ఏంటంటే స్త్రీలే పురుషులే కలిసినప్పుడు అక్కడ రజమే ఉంటుంటది, వీర్యము ఉంటుంటది. అటువంటి సందర్భంలో స్త్రీ శరీరం నుంచి ఆ యొక్క మాంసము ముద్దగానే వస్తుంది, మాంసం ముద్దగానే అవిసిపోయి కుళ్ళిపోయి వస్తుంది, నల్లగా వస్తుంటే గ్రామీణులు తెలియని వాళ్ళు ఏమంటారంటే ఇది దెయ్యం పట్టింది, భూతం పట్టింది అని చెప్పేసి వాళ్ళు చేతబడి వాళ్ళ మంత్రగాళ్ళ దగ్గరికి పోయడం, దేవతలకు మొక్కుకోవడం అది వాళ్ళు చేస్తుంటారు. కానీ విజ్ఞానం ఇక్కడ అధ్యాత్మంలో ఏంటంటే ఇక్కడ జీవకణము లేదు, అందుకే అవిసిపోయింది, అందుకే కుళ్ళిపోయింది. ఇప్పుడు మనము బయట కూడా చూడండి, ఈ శరీర సంపర్కంతో తెగిపోయినటువంటి అంగం కుళ్ళిపోవడం జరుగుతుంటాడు. అది శరీరంతో కలిసి ఉన్నప్పుడు ఎందుకు కూలిపోవట్లేదు అని అంటే రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి, స్పర్శ తెలుస్తుంది కాబట్టి. అందు గురించి ఈ యొక్క ఆ యొక్క సినిమా ద్వారా వాళ్ళు నిరూపించింది ఏంటంటే ఈ స్త్రీలు కలిసినప్పుడు రజస్సు గర్భాశయంలోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఆ పిండ రూపం స్త్రీ పురుష దేహ రూపం దాల్చలేదు, మాంసం ముద్దగానే ఉండిపోయింది. ఆ ముద్దగా ఎదుగుతున్నంత సేపు నెల రోజులు కానీ 2 నెలల వరకు కానీ ఆ గర్భిణి యొక్క లక్షణాలే పూర్తిగా కనిపిస్తాయి. ఇక 2 నెలల తర్వాత ఎందుకు ఎదగట్లేదు అని అంటే అక్కడ తల్లి నుండి ఆహారం స్వీకరించేది ఎవరు లేరు. ఇప్పుడు పుట్టినటువంటి పసిగుడ్డును ఇక్కడ ఏడిపించి చూపిస్తున్నాడు కదా, ఏడుపుతోటి ఆకలేస్తుందని, ఏడుపుతోటి నాకు మలమూత్ర విసర్జన వస్తుందని, ఏడుపుతోటి నాకు చీమలు కరుస్తున్నాయని, ఏడుపుతోటి నాకు చలి పెడుతుందని, ఏడుపుతోటి నువ్వు నాకు దూరంగా ఎక్కడ పోయావమ్మా అని అడగడం, ఇవన్నీ ఆ కళ్ళు తెరవని పసిగుడ్డుతోటి తల్లికి తెలియజేస్తున్నాడు కదా భగవంతుడు. ఆ రకంగా ఈ యొక్క పురుష శరీరం నుండి వచ్చినటువంటి ఈ జీవాత్మ తల్లి శరీరంతో తన అనుబంధాన్ని ముడిపెట్టుకొని, పేగుబంధాన్ని ముడిపెట్టుకొని పిండంను ఎదిగింపజేయలేకపోయింది. జీవాత్మ లేదు కాబట్టి, అక్కడ అడగడం లేదు కాబట్టి, అపేక్ష లేదు కాబట్టి సరఫరా లేదు. ఇప్పుడు ఆ యొక్క బిల్డింగ్ మీదకి కిందికి వెళ్ళి ఆ యొక్క లారీ చెత్త పోసేటప్పుడు పైపుల ద్వారా ఎక్కిస్తుంటారు కదా, అక్కడ పైన తీసుకునేవారు లేకపోతే కింద నుంచి ఎక్కడ పోతుంది మాలో. దాన్ని సద్వినియోగం చేస్తుంటేనే, ఎక్కడికక్కడ నేర్పేస్తుంటేనే దాన్ని బాగా మేస్త్రీలు ఉండి దాన్ని సవరించాలి కదా. అర్థం కావట్లేదా? అయ్యో ఎట్లా ఉన్నారు. అవును, కాళ్ళు ఎగుతా ఉంటేనే మళ్ళీ శరీరం నుండి శుక్రం వచ్చింది, పురుషుని శరీరం ఖాళీ అయిపోయింది, అక్కడికి రావాల్సింది వచ్చేసింది, ఖాళీ అవుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, చేసుకునేవారు అక్కడ లేరు కదా. లేనప్పుడు వాళ్ళు ఉంటేనే కదా అక్కడ సద్వినియోగం అయ్యేది. దుర్వినియోగం అవుతుంది అక్కడ. అందుకే ఆ దుర్వినియోగమే ఈ అవిసిపోవడం, ఈ కుళ్ళిపోవడం, మాంసం ముద్దగా ఉండడం. ఇది జీవకణం అనేటువంటిది లేదు. ఆ జీవకణమే ఈ యొక్క శుక్రంలో ఉండేటువంటి శుక్ర కణం, జీవాత్మను కణముగానే భావించడం జరుగుతుంది.
ఈ శుక్రం అనేటువంటిది పురుషుని శరీరంలో ఉండేటువంటి ఆ అన్నరస సారం యొక్క జిగట. అందుకని ఇక్కడ పురుషుని శరీరం నుండి బయటకు వచ్చేటప్పుడు ఏ శుక్ర సంయోగంతో అయితే స్పామ్గా ఆత్మగా డాక్టర్లు గుర్తిస్తున్నారు మైక్రోస్కోప్ తోటి, చనిపోయేటప్పుడు ఇక్కడ ఆ శుక్ర సంయోగం లేదు కాబట్టి కనబడట్లేదు. అక్కడ వచ్చేటప్పుడు కనబడుతుంది కానీ పోయేటప్పుడు కనబడట్లేదు. వచ్చేటప్పుడు ఎందుకు కనబడుతుంది అంటే కనబడకపోతే ఈ యొక్క మనిషి ఆగమైపోతుంటాడు. కాబట్టి మనిషి ఆగమైపోతుంటాడు. మనిషే కాదు, ఏ పశు పక్షి ఏదైనా సరే ఆ పురుషుని శరీరం నుంచి వస్తున్నటువంటి ఆ స్రావం, శుక్ర స్రావం, అది విసర్జన చేయగానే ఓహో అయిపోయింది. ఎందుకంటే ఈ శుక్రం అనేటువంటిది విసర్జన చేయగానే, రేచకంగా విసర్జన చేయగానే వారు నీరసత్వం వస్తుంటది, అలసట వస్తుంటది. కాబట్టి ఆ స్రావం అనేది వచ్చేసింది. కానీ ఆ స్రావంలో ఈ జీవం పోసుకునేటువంటి బ్రతికి ఉండేటువంటిది పిండ రూపం దాల్చేటువంటి కర్మఫలాన్ని వెంట తీసుకొచ్చినటువంటి జీవాత్మ, ఆ జీవాత్మ వస్తేనే కదా, కర్మఫలం ఉంటేనే కదా. ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాళ్ళు బిల్డర్లు కడుతుంటారు, కట్టి అమ్ముతుంటుంటారు. ఇక లేదంటే మంచి వాళ్ళు ఆ బిల్డర్ల దగ్గర కొనుక్కునే వాళ్ళు కొంతమంది, ఇంకొకరు కొనుక్కోకుండా కిరాయికి తీసుకొని ఉండేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా స్థలం కొని, మంచి స్థలం కొని, స్థలంలో వాళ్ళకు ఏ రూమ్ ఎక్కడ ఉండాలనేటువంటి వైవిధ్యంతో వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉంటారు. ఈ 3 రకాలుగా ఉన్నారా లేరా? ఉన్నారండి. ఎవరు సర్దుకుంటారు, ఎవరు సంతోషంగా ఉంటారు. సర్దుకునే వాళ్ళు అయిష్టంగా, ఎందుకంటే ఎవరో చేసింది కొనుక్కొని దాంట్లో ఉండడం. చీమలు పెట్టిన పుట్టల పాములు దూరెన్. పాములు ఎప్పుడు పుట్టలు పెట్టవు, చీమలే పెట్టుకుంటాయి. కానీ పాములు పోయి తర్వాత దూరుతాయి. ఆ రకంగా ఈ కిరాయికి ఉండేటువంటి వాళ్ళు, కొనుక్కునేటువంటి వాళ్ళు. అదే స్వామి ఎవరు అని అంటే స్థలం కొనుక్కొని కట్టుకునేటప్పుడు. ఇప్పుడు ఈ బిల్డర్ దగ్గర కిరాయికి తీసుకునే ఇల్లు దగ్గర స్వామి లేడు. ఎవరైతే కట్టిస్తున్నారో వారికి దీంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొవరకు అమ్మాలి, అది వ్యాపారం. స్వామి తను స్వయంగా నిర్మించుకుంటున్నాడు. ఈ స్వయంగా నిర్మించుకునేటువంటి జీవ కణమే లేనటువంటి స్థితిలో అవిసిపోయిన మాంసం ముద్ద. అదే జీవాత్మ ఉన్నప్పుడు తను స్వేచ్ఛగా తల్లి నుంచి అపేక్షించడం, అక్కడ అపేక్షిస్తున్న దానికి తల్లికి ఈ యొక్క సంతానానికి భగవంతుడు ఆ పేగుబంధంతో ముడిపెడుతున్నాడు. కాబట్టి అక్కడ సంతానం నిర్మాణమైంది. ఇక్కడ చనిపోయేటప్పుడు ఈ యొక్క నిరాకారంగా వెళ్ళిపోవడం, శుక్ర సంయోగం లేకపోవడం వల్ల కనిపించడం లేదు. ఓమాచారి చాని పోయేటప్పుడు అన్నిటినీ వదిలి ఏకాంతంగా పోతున్నాడు. ఇవన్నీ అనేటువంటిది అక్కడ ఏమి లేదు స్వామి. ఇక్కడ రజవీర్యాలతోటే ఈ దేహం ఏర్పడింది, స్థూల దేహం ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఈ చాలా రోజుల తర్వాత వియోగం పొంది దూరం ఉన్నటువంటి వాళ్ళు అనుకోకుండా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినటువంటి సంతానం లేదా తల్లిదండ్రుల పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఏవైతే లగేజ్ తీసుకెళ్తుంటారో ఆ లగేజ్ ఏం చేస్తుంటారంటే అక్కడ పక్కన పెట్టేసి ముందు కలుస్తుంటారు, ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనం తోటి వారి యొక్క శారీరక స్పర్శతోటి ఏ అనుభూతిని అయితే పొందుతుంటారో ఆ అనుభూతి దగ్గర ఈ దేహాన్ని మర్చిపోతారు. అందుకే కళ్ళు మూసుకుంటారు. ఆ కళ్ళు మూసుకొని పొందేటువంటి అనుభూతి ఒకటి, కానీ వాళ్ళు ఇంటి నుంచి వీరి కోసం తీసుకొచ్చినటువంటి లగేజ్ ఇంకొకటి. అర్థమవుతుందా? ఈ లగేజ్ లాంటిది రజవీర్యం, లగేజ్ లాంటిది రజవీర్యం. ఆ లగేజ్ ని ముందు తెచ్చినటువంటి వస్తువులు బ్యాగ్ అక్కడ పక్కన పెట్టేసి కాలు కడుకొని రమ్మని అంటుంటారు కదా. ఆ రకంగా
ఈ జీవకణం అనేటువంటిది ఈ యొక్క రజవీర్య రహితమైనటువంటి మృతదేహాన్ని వదిలేసిపోతుంది. ఇప్పుడు ఈ రజవీర్యమును వదిలేసిపోయేటువంటి జీవాత్మ ఎంత సూక్ష్మంగా ఉన్నది. ఆ జీవాత్మ తల్లిదండ్రులను చూడగలదా? చూడలేదు. అదే రూపకంగా ఈ తల్లిదండ్రులనే చూడలేనటువంటిది పరమాత్మను ఎలా చూడగలుగుతుంది? పరమాత్మను చూసేటువంటిది కళ్ళు. ఆ కళ్ళు ఈ దేహంతో నశించిపోతున్నాయి. నశించిపోతున్నాయా లేవా? వెంట వస్తున్నాయా కళ్ళు? నశించిపోతున్నాయి. అందుకని ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది అతి సూక్ష్మమైనటువంటిది. ఈ యొక్క సూక్ష్మమైనటువంటి దేహంతో స్థూలమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి పరమాత్మను చూడడం అసాధ్యం. అందుకే ఓంప్రకాష్ చెప్తున్న దృష్టాంతం ఏంటంటే, ఈ యొక్క ఒంటి మీద పాకుతున్నటువంటి చీమ, ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళినటువంటి దోమ, ఆ దోమ ఏనుగును ఏ రకంగా చూడలేదో సంపూర్ణంగా, అదే రకంగా ఈ చీమ మనిషి ఒంటి మీదకి ఎక్కి ఈ యొక్క ఈ శరీరాన్ని ఎవడు కనిపెట్టిండో గాని కాలు పెట్టడానికి సందు లేదు అని నెత్తిలోకి వచ్చి ఆ చీమ బాధపడుతుందంట. ఆ చీమ మనం ఎంత పెద్దగా ఉన్నామో చూడగలదా? చూడలేదు. ఏం ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును, వింటున్నాం సార్. అదే ఈ సర్వాత్మ అనేటువంటిది ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు వారి పేరేం పేరు? మొన్న చనిపోయింది కదా నరేంద్ర మోదీ గారి తల్లి పేరేం పేరు? ఏదో బెహన్ అనేది యశోద, హీరాబెన్. ఆ హీరాబెన్ బెహన్ కు నరేంద్ర మోదీ ఏ రకంగా పుట్టాడో, ద్రౌపది ముర్ము గారి వాళ్ళ అమ్మకు వాళ్ళ ద్రౌపది ముర్ము గారు ఏ రకంగా పుట్టారు, మనం మన అమ్మ నాన్నకు అలాగే పుట్టాము. కానీ వాళ్ళ ప్రభావం అంత దేశమంతటా ప్రపంచమంతటా వ్యాపించింది. మనం మాత్రం మన పక్కింటి వాళ్ళకు కూడా గుర్తుపడతారు మన పక్కింటి వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటి వ్యవహారంలో మనం గుర్తుపట్టనంత వ్యవహారంలో మా కర్మఫలం కదా. అంతే, కర్మఫలం అనుసారం. అందుకని జీవాత్మ సామర్థ్యం అత్యల్పం, పరమాత్మ సామర్థ్యం అత్యంత ఊహకందనటువంటిది ఇక్కడ సారాంశం. ఇప్పుడు చెప్పండి ముని గారు, మీరేదో చెప్పడానికి ప్రయత్నించారు చాలాసేపటి నుంచి. నేను ఆచార్య శుక్రంను ఆధారంగా చేసుకుని జీవకణం వస్తుందన్నారు. జీవకణం తయారు కావడం లేదు కదా. ఎప్పుడో ఉన్నటువంటి జీవకణం పుట్టదు, జీవకణం చావదు కదా. శుక్రం ఉత్పన్నమవుతుంది, శుక్రం ఆధారంగా చేసుకొని వస్తుంది. కాబట్టి ఇక్కడ తల్లి గర్భంలో తల్లి నుంచి విడుదలంటే అండంతో కలిసినప్పుడే శరీరం ఏర్పడుతుంది కదా. తల్లి దగ్గర ఉన్న అండంతో ఎవరు కలపరు స్వామి. ఇక్కడ ఏంటంటే ఈ తల్లి దగ్గర ఉన్నటువంటి తల్లిగా ఆమె స్త్రీ అవుతుంది. ఈ సంతానం అయినాక తల్లి అవుతుంది. ఇప్పుడు స్త్రీ శరీరం నుండి ఇప్పుడు ఈ గర్భాధాన ప్రక్రియలో స్త్రీ పురుషుల యొక్క వారి శారీరక ఆ యొక్క వారి ప్రక్రియ ద్వారా పురుషుని శరీరం నుండి రజస్సు, పురుషుని శరీరం నుండి వీర్యం విడుదలవుతుంటది. స్త్రీ శరీరం నుండి అండం విడుదలై వచ్చి ఆ అండము ఈ పురుష శరీరం నుండి వచ్చినటువంటి శుక్రంలో ఉన్నటువంటి జీవకణాల్లో ఏదో ఒక దానిని మాత్రమే తీసుకెళ్తుంటది. అందుకని అండం వస్తున్నది. అక్కడ ఆ అండంతో కలిపే ఎవరు ఉండరు. అండమే స్వయంగా తీసుకెళ్తుంది, ఎదుర్కోలేదు. శుక్రముతోటి వచ్చినటువంటి ఆ జీవకణమే అండంతో కలిసినప్పుడే శరీరం ఉత్పన్నమవుతుంది, అంతే కదా. అండంతో కలవడం అంటే అండం ఉన్న చోటనే ఉండడం, శుక్రకణం వెళ్ళి అండంతో సంప్రదించడం అవుతుంటది భాష. కానీ అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే పురుషుని శరీరం నుండి శుక్రం వచ్చింది, స్త్రీ శరీరం నుండి అండం విడుదలై వచ్చింది. అండం విడుదలై వచ్చి పురుష శరీరం నుండి వచ్చినటువంటి ఆ శుక్రంలో ఎన్నో వేల జీవకణాలు ఉన్న అందులో ఏదో ఒక్కదానిని, బలిష్టమైనటువంటి దానిని మాత్రమే తీసుకెళ్తుంది. రహస్యం అదే అర్థమైంది.
అందుకని అతడు దయానంద సరస్వతి వ్యాఖ్యానం చేస్తున్నాడు వేదారంభ సంస్కారంలో. సమయం అయితే వేదారంభ సంస్కారంలో గాయత్రి మంత్రం యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఈ యొక్క వ్యాకృతిని వీటిని ఏమంటున్నాడంటే భూహు భువః స్వహ. భూహు ప్రాణములకే ప్రాణము పోసేటువంటి ప్రాణస్వరూపుడు. ఇక్కడ ప్రసంగం ఏంటంటే అతడు ప్రాణం ఎలా తీసుకుంటాడు. యాజ్ఞవల్క్యుని ఇతడు చాక్రాయను ఏమని అడిగాడంటే శ్వాస ఎలా తీసుకుంటాడు, ప్రాణం ఎలా ఉంది ఆ యొక్క భగవంతుని దగ్గర, మనం తీసుకున్నట్టే శ్వాస తీసుకుంటున్నాడా, అతనికి ప్రాణం అనేటువంటి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న కొనసాగుతూ ఉంది. సమాధానం రేపు చెప్పుకుందాం, ఎందుకంటే సమయం చాలా అయిపోయింది కాబట్టి. ఒక గేయం ఎవరైనా పాడితే పాడండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదాలు. పాడతారు ఎవరైనా పాట? ఎవరు పాడలేరా? ప్రభాకర్ గారు పాడండి ఒక పాట. పాడండి అమ్మా. రాజమణి పాడితే పాడండి, ఎవరైనా ఒకరు. మీరు పాడండి. సుఖధామం పావనం ఏకాక్షరమే మోక్షప్రదం ఓము నామమే సుఖధామం పావనం ఏకాక్షరమే మోక్షప్రదం అంతరిక్షము ద్యులోకములకు అంతరిక్షము పృథివీ ద్యులోకములకు అఖిల జీవుల అసంఖ్యాక దేహములకు అఖిల జీవుల అసంఖ్యాక దేహములకు సర్వ వేదములకు సకల శాస్త్రములకు సర్వ వేదములకు సకల శాస్త్రములకు అతడే ఆది మూలము అతని నామము ఓము నామమే సుఖధామం పావనం ఏకాక్షరమే మోక్షప్రదం యోగి పుంగవులు స్మరించి తరించిరి రాగదేశములలో గడకరంజిల్లిరి యోగి పుంగవులు స్మరించి తరించిరి రాగదేశములలో బడకరంజిల్లిరి త్యాగమయ భావనం ధర్మమయ జీవనం త్యాగమయ భావనం ధర్మమయ జీవనం గడివి అమృత పదం ఓము నామమే సుఖధామం పావనం ఏకాక్షరమే మోక్షప్రదం ఎవరి భావమున అంతమున ఎట్లుండును ఎవరి భావనము అంతమున ఎట్లుండును వారి రాబోవు జన్మమట్లే ఉండును వారి రాబోవు జన్మమట్లే ఉండును అట్టి అంతిమ క్షణం ఓము అనేడి అక్షరం అట్టి అంతిమ క్షణం ఓమనే అక్షరం తలచి తనువును వీడిన దివ్య సుఖం మీ శబ్దం సరిగా రావడం లేదమ్మా, అంతా ఒకటి వస్తుంది ఒకటి రావడం లేదు.
వారి ఫోన్ పనిచేయట్లేదు, వేరే వారికి సంధ్యోపాసన చెప్పండి. ఓకే. ఆచార్య ఓం గారు ధన్యవాదములు. ఈరోజు అగ్నిహోత్రి గారు ఏమైనా చెప్పాలా? ఓం నమస్తే ఆచార్యజీ, అందరికి నమస్తే. అమ్మగారు పడిన పాటలో మొత్తం సమస్తము ఉంది. అవును, ఆ సాధనే ఆశ్రమ ధ్యేయం ఉంది. అవునవును. 4 అగ్రభాగంలో ఓంకారం నిరంతర సాధన తోటే శరీరంలో దుఃఖ నివారణ, మోక్ష మార్గం సుగమవుతుంది. అమ్మవారికి ధన్యవాదములు. ఆ ఓకే. సాధనే లక్ష్యం, మానవ జీవిత లక్ష్యం. మ్యూట్ లో ఉన్నారు మణి గారు. ఈ రోజు ప్రసంగం లోపల జీవాత్మ పరమాత్మ వాటి అంతర్రహస్యాన్ని, అణువు సూక్ష్మమైనటువంటి పరమాత్మను జీవాత్మ ఎలా తెలుసుకుంటాడు, ఆ జీవాత్మలో శ్వాస తీసుకున్నట్టుగా పరమాత్మలో శ్వాస తీసుకుంటాడు అనేటువంటి ప్రశ్నను వారు సంధించారు. యజ్ఞవరుడు సమాధానం చెప్తున్నాడు. ఆ సందర్భంలో ఉన్నాము. మన శరీరంలో నడిచేటువంటి శ్వాసను మనం చూడగలుగుతున్నామా? తర్వాత పతంజలి చెప్పినటువంటి ప్రాణాయామము, సంభవతి ప్రాణాయామను ఏ విధంగా మనం చేస్తే లాభం కలుగుతున్నది, సంభవతి ప్రాణాయామం లోపల ఆత్మను మనం ఏ విధంగా గుర్తించగలుగుతాము, ఆత్మతోటి గుర్తించగలుగుతాము అనే భావన చక్కగా మనం తెలుసుకున్నాము. వారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు సంధ్యోపాసన ప్రభాకర్ గారా? ఓం నాదే. అవునవును. మీరు సంధ్యోపన చేయించని ప్రార్థన. ఓం. ఓం. ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ ను గట్టిగా నొక్కండి. తర్వాత ఈ ఎపిసోడ్ ను 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం 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 అమృతోపస్తర నమసే స్వాహ. ఓం అమృతాపిదా నమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః. ఓం భూ. ఓం భువః. ఓం స్వః. ఓం మహా. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్ర్యజాయత. తతో సముద్రో అర్ణవా. సముద్రార్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశీ. సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వహా. ఓం
ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. दक्षिणादीन्द्रोऽधिपतिस्थिरच्चिराजैरक्षिता पितरैषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. प्रतीचेदिक्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. उदीचेदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः. तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु. योऽस्माद्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः. जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः. स नः पर्षतति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः. चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः. आप्राध्या पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु षट्च. उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम्. उद्वयं तमसस्परिष्वः पश्यन्त उत्तरम्. देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत्. पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं. प्रब्रवाम शरदशतम् अधीनास्याम शरदशतं. भूयच्च शरदशतात्. ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ईश्वरा दयानिधे भवत्कृपया अनेन जपोपासनादिकर्मणा धर्मार्थकाममोक्षाणां सद्यः सिद्धिर्भवेन्नः. ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. इति वैदिकसन्ध्याप्रकरणं समाप्तं. सर्वेभ्यो नमस्ते.
ప్రభాకర్ గారికి ధన్యవాదాలు. అతి శాంతి పాఠం. ఓం దేవు శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామో శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరికి ధన్యవాదాలు. నమస్తే ఆచార్య అందరికి. నమస్తే. ఓం నమః. సర్వేభ్యో